Good morning, students. Welcome back to our channel, Subhashini at the Tech Guide. Competitive examination preparation చేసుకుంటున్నాం కదా, different chapters. Up to the databases అయిపోయింది, ఆ bits చూసాం, everything is completed. Now, the next chapter is computer networks. కంప్యూటర్ నెట్వర్క్స్ అకార్డింగ్ టు ద కంప్యూటర్ తీసుకుంటే అదొక పెద్ద చాప్టర్, ఓకే. కానీ మీకేంటి అంటే నెట్వర్క్స్ బేస్ పైన కొన్ని బిట్స్ వస్తాయి అంతే. సో మీ ప్రకారంగా కంప్యూటర్ నెట్వర్క్స్ లో ఎంత సిలబస్ ఉందో ఆ సిలబస్ అంతా చెప్పుకొని తర్వాత బిట్స్ కూడా చెప్పుకుందాం, ఓకే. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. We are discussing about the computer networks. Okay, networking concept discuss చేస్తున్నాము. ఈ networking concept complete గా we are going on the way of your RRB examination. RRB examination, competitive examinations లో ఏవైతే మనం డిస్కస్ చేస్తామో అవే చెప్పుకుందాం. ఓకే, let us start the chapter that is networking concepts. ఈ networking concepts లో ఫస్ట్ what is network అని చూద్దాం. ఓకే, జనరల్ గా వాట్ ఈస్ అ నెట్వర్క్? నెట్వర్క్ మీన్స్ కనెక్టింగ్ టుగెదర్, అంతే కదా. గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్టెడ్ టుగెదర్. ఇప్పుడు జనరల్లీ మనం మనుషులందరూ కలిసామంటే వి కాల్ ఇట్ యాస్ వన్ నెట్వర్క్. బట్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ ద హ్యూమన్స్, మనుషులు కాకుండా వీఆర్ కనెక్టింగ్ ద సిస్టమ్స్, దట్ ఈస్ కాల్డ్ యాస్ నెట్వర్క్స్. ఓకే, ఈ నెట్వర్క్స్ మనము ఎందుకు కనెక్ట్ చేస్తామంటే టు షేర్ ద ఫైల్స్, టు షేర్ ద ఇన్ఫర్మేషన్, టు షేర్ ద సాఫ్ట్వేర్, హార్డ్వేర్ త్రూ ద నెట్వర్క్స్. ఈ హార్డ్వేర్స్ లో యాక్చువల్ గా ప్రీవియస్లీ సిపియూస్ ఉండేవి, ఇప్పుడు సిపియూస్ ఏం లేదు. డైరెక్ట్ గా వీఆర్ కనెక్టింగ్ ఓన్లీ ద కమ్యూనికేషన్ ఆఫ్ ద నెట్వర్కింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద మోస్ట్ పాపులర్ నెట్వర్కింగ్ ఈస్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఈస్ ద పాపులర్ నెట్వర్కింగ్ విచ్ అలౌస్ ద మిలియన్స్ ఆఫ్ యూజర్స్ టు షేర్ ద ఇన్ఫర్మేషన్, అంతే కదా. సో ఈ కాన్సెప్ట్ అంతా మనకు రావడానికి రీజన్ ద నెట్వర్క్స్. డన్. ఇందులో స్పెషల్ థింగ్ వీ హ్యావ్ టు నో ద నోడ్. Node is nothing but every computer in the network is called as a node. Okay, ఈ బిట్ ఒకటి చాలా ఇంపార్టెంట్, అది నోట్ చేసుకోండి. At present ఇందులో ఈ ఇన్ఫర్మేషన్ లో what is a network, why we are using network means we are using network to share the files, informations and the software. Okay, here the nodes will be both clients and servers are to be a node. Okay, client అంటే ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. సర్వర్ అంటే ఈ కంప్లీట్ కంప్యూటర్స్ ని కనెక్ట్ చేస్తున్న ప్రాసెస్ ని మనం సర్వర్ అంటాం. ఒక సర్వర్ ఉంటుంది, సర్వర్ పైన డిఫరెంట్ నెట్వర్క్స్ అన్ని ఉంటాయి, ఆ నెట్వర్క్స్ అన్నిటిని కూడా మనం కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద నెట్వర్కింగ్. డన్. నెక్స్ట్ సర్వర్ అంటే ఏంటో చూడండి. సర్వర్ ఈస్ నథింగ్ బట్ ఓకే ఇట్ ఈస్ ఎ డేటాబేస్ దట్ క్యాన్ రన్ ద సాఫ్ట్వేర్ ఎట్ ద బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ లో బేస్ చేసుకుని మన సాఫ్ట్వేర్ ని రన్ చేస్తూ ఉంటుంది, మన నెట్వర్క్ అన్నిటిని కనెక్ట్ చేస్తుంది, క్లయింట్ కి సర్వర్ కి మధ్యలో ఒక మీడియేటర్ లాగా వర్క్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సర్వర్. సర్వర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అప్పుడే మన మొత్తం కంప్యూటర్స్ క్లయింట్స్ అన్నిటిని కూడా బేస్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద క్లయింట్. క్లయింట్ మీన్స్ ఇట్ రన్స్ ద అప్లికేషన్ అట్ ద ఫ్రంట్ ఎండ్. ముందు ఉండి అప్లికేషన్ రన్ చేసేవాడిని క్లయింట్ అని అంటున్నాం. బ్యాక్ ఎండ్ లో డేటాని సేవ్ చేసుకుంటున్న వాడిని సర్వర్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ యాక్చువల్ గా ఈ సర్వర్ ఇంకొకటి పాయింట్ కూడా చెప్పొచ్చు మనం. సర్వర్ బేస్ చేసుకుంటే సర్వర్ ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది, ఎక్కువ సర్వర్స్ తీసుకోం. ఈ సర్వర్స్ కి డిఫరెంట్ క్లయింట్స్ ఇలా కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో బ్యాక్ ఎండ్ లో డేటా అంతా ఇందులోనే సేవ్ అవుతుంది. మీకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ కానీ అప్లికేషన్స్ కానీ అన్ని కూడా ఇందులోనే సేవ్ అవుతాయి. క్లయింట్ కి ఏమైతే నెసెసిటీస్ ఉంటాయో ఆ నెసెసిటీస్ అన్ని కూడా సర్వర్ ఇంటర్నల్ గా సేవ్ చేసుకుంటుంది. ఓకే, నౌ ద నెట్వర్క్ అటాచ్డ్ టు ద సాఫ్ట్వేర్ డివైజెస్ టు స్టోర్ అండ్ షేర్ ద డేటా ఫర్ మల్టిపుల్ కంప్యూటర్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ NAS. NAS అబ్రివేషన్ ఏంటి అంటే నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్. నెట్వర్క్ రిలేటెడ్ గా ఆ డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్న కాన్సెప్ట్ ని NAS అని అంటున్నాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ టైప్స్ ఆఫ్ ద నెట్వర్క్స్. ఇప్పుడు ఈ నెట్వర్క్స్ కనెక్ట్ చేస్తున్నాం, సర్వర్ కనెక్షన్ ఉంది, క్లయింట్ కనెక్షన్ ఉంది, దెన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ చూద్దాం. అంటే కనెక్షన్ ఎలా చేయొచ్చు డిఫరెంట్ మోడల్స్ లో అనే కాన్సెప్ట్ ని టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అంటాం. టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ లో ఫస్ట్ వన్ ఇస్ ద పర్సనల్ ఏరియా నెట్వర్క్. మనం సెల్ఫ్ గా ఇంట్లో పెట్టుకుంటున్నా చూడండి, అలాంటి వాటిని అనొచ్చు పర్సనల్ ఏరియా నెట్వర్క్.
సెకండ్ వన్, ఈ ఏరియా నెట్వర్క్ ఏంటి అంటే ఇట్ షేర్స్ ఫర్ ద ఫైల్స్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ టూ కంప్యూటర్స్ దట్ కనెక్ట్ ద కేబుల్ బ్లూటూత్ ఇన్ఫ్రారెడ్ రేస్. అంటే ఒక హోమ్ రిలేటెడ్ గా మనం కనెక్షన్ చేస్తున్న పర్సనల్ గా అనే వాటిని పర్సనల్ ఏరియా నెట్వర్క్ అనొచ్చు. నెక్స్ట్ వన్, ఈ పాన్ అనేది ఏం చేస్తుందంటే ఇంకో ఇంటర్నెట్ కనెక్షన్ ని షేర్ చేస్తాం. నౌవేడేస్ నో నీడ్ ఆఫ్ ఎనీ పాన్స్, నౌవేడేస్ వైఫై ఉంటుంది. ఈవెన్ it can connect the internet through Bluetooth and infrared rays. That is called as, first one is the personal networks. Now ఈ నెట్వర్క్ అనేది ఒక రూమ్ ఏరియా వరకే ఉంటుంది, అంటే ఒక హోమ్. అందుకే అన్నాం పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే మన ఓన్ గా మనం ఏది డిజైన్ చేసుకుంటామో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఓకే, నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ అనదర్ నెట్వర్క్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ ని ల్యాన్ అని కూడా అంటారు. ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ అప్ టు ఏ పర్టికులర్ ఏరియా విచ్ కనెక్ట్స్ ద కంప్యూటర్స్. అంటే నాట్ ఓన్లీ ఎట్ పర్టికులర్ రూమ్, ఒక ఇల్లు ఒక రూమ్ వరకే కాదు, కావాలనుకుంటే ఇది డిఫరెంట్ హౌసెస్ వరకు, డిఫరెంట్ బిల్డింగ్స్ లెవెల్ వరకు. ఓకే, అప్ టు ఒక రేంజ్ ఆఫ్ ద ఏరియా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ బేసికల్ గా మనం తీసుకుంటానే హబ్ అన్నమాట. హబ్ బేస్ మీద తీసుకుంటారు. సో హబ్ ఈస్ కనెక్టింగ్ ద డివైస్. ఈ ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ కి కనెక్షన్ పెట్టచ్చు అని చెప్తున్నాం కదా, ఆ కనెక్షన్ ని పెట్టి కాన్సెప్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద హబ్ అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ త్రూ కంప్యూటర్స్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ LAN, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే, నెక్స్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద లోకల్ ఏరియా నెట్వర్క్ ఈస్ కాలేజెస్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నెట్ కేవ్స్ అండ్ ఈవెన్ అట్ ద యూనివర్సిటీ లెవెల్స్ ఆల్సో. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈల్, ఏదైతే పాన్ అని ఉంటున్నామో పాన్ అనేది చిన్న స్మాల్ ఏరియా నెట్వర్క్ కంపేరింగ్ టు ద LAN. పాన్ ఈస్ వెరీ స్మాల్, LAN ఈస్ సమ్వాట్ బిగ్ కంపేరింగ్ టు ద పాన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద CAN. CAN మీన్స్ క్యాంపస్ ఏరియా నెట్వర్క్. బిల్డింగ్ టు బిల్డింగ్ ఏదైతే కనెక్ట్ చేస్తున్నామో ఆ బిల్డింగ్ కాన్సెప్ట్ ఒక LAN టు ఇంకొక LAN కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. That is called as CAN. So CAN generally nowadays it is using at the colleges and even in the organizations also. ఈ CAN అనేది ఏంటి అంటే WinMax అంటే వైఫై మ్యాక్స్ బేసిస్ పైన కనెక్ట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ వన్ MAN. MAN is a metropolitan area network. ఓకే, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే ఒక మెట్రోపాలిటన్ సిటీ నుంచి ఇంకొక సిటీ వరకు కనెక్ట్ చేయగలిగితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్స్. నెక్స్ట్ ఇది కేబుల్ టీవీ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద మ్యాన్స్. ఇప్పుడు మనం కనెక్ట్ చేస్తుంది ఆన్ ద బేస్ ఆఫ్ శాటిలైట్స్ ఆల్సో. శాటిలైట్ సిగ్నల్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద మ్యాన్ కాన్సెప్ట్, దట్ ఈస్ మెట్రోపాలిటన్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద WAN. ఆఫ్ కోర్స్ వైడ్ ఏరియా నెట్వర్క్, వరల్డ్ వైడ్ గా కనెక్ట్ చేస్తున్న కాన్సెప్ట్ ఇది. వైడ్ ఏరియా నెట్వర్క్ ఇస్ ఎ నెట్వర్క్ ఆఫ్ జాగ్రఫికల్లీ కలెక్షన్స్ ఆఫ్ సమ్ ల్యాండ్స్. ఓకే, నెక్స్ట్ టు కనెక్ట్ ద WAN వి నీడ్ వన్ ప్రోటోకాల్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ పెడుతున్నాం. ఒక LAN నుంచి ఇంకొక LAN కి కనెక్షన్ చేయాలన్నా, ఒక WAN నుంచి ఇంకొక WAN కి కనెక్ట్ చేయాలన్నా మనకి కొన్ని టోపాలజీ దట్ ఈస్ ప్రోటోకాల్స్ కావాలి. అవి ఏంటో కూడా చూద్దాం. ఓకే, నౌ ఈ WAN కమ్యూనికేషన్ ఈజ్ అఫ్ కోర్స్ X.25 కమ్యూనికేషన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్స్ అని అంటారు. ఇట్స్ ఆ ప్రోటోకాల్ యొక్క మన టెర్మినాలజీ. ఓకే, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద వైడ్ ఏరియా నెట్వర్క్ ఈస్ WWW. ఓకే, నెక్స్ట్ LAN అండ్ టోపాలజీ బోత్ ఆర్ సేమ్. ఓకే, అందుకే టోపాలజీ గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ మనం. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ LANs అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ టోపాలజీస్? Topology is nothing but connecting different networks on the basis of the wire connection. Wire connection based చేసుకుని ఎలా అయితే కనెక్ట్ చేస్తున్నామో వాటిని టోపాలజీస్ అంటాం. Now, ఈ topology is the way of computer arrangement in connecting the LANs or the networks is called a topology. సిస్టమ్స్ కనెక్ట్ చేస్తున్నాము, నెట్వర్క్స్ కనెక్ట్ చేస్తున్నాము, సర్వర్ కనెక్ట్ చేస్తుంటే వీటి మధ్యలో ఒక మోడమ్ బేస్ పైన మనం కనెక్ట్ చేస్తాం. ఈ కనెక్షన్ బేసెస్ ని మనం ఇక్కడ టోపాలజీస్ అంటాం. అవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ టోపాలజీస్ ఏంటో చూద్దాం. జనరల్లీ యు ఆర్ హావింగ్ 6 టైప్స్ ఆఫ్ టోపాలజీస్. ఫస్ట్ వన్ ఇస్ ద బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, మెష్, ట్రీ అండ్ హైబ్రిడ్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోపాలజీస్ విచ్ ఆర్ నథింగ్ బట్ అరేంజింగ్ ద కంప్యూటర్స్ ఆర్ అరేంజింగ్ ద నెట్వర్క్ థింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ టోపాలజీస్. ఓకే, first one is the bus topology. Bus topology is nothing but it's a central cable. In this topology we are having one network which is called as
బ్యాక్ బోన్ అని ఉంటుంది. అంటే అది ఒక కాన్సెప్ట్ అన్నమాట. మన బ్యాక్ బోన్ ఎలాగైతే ఉంటుందో ఈ టోపాలజీ కూడా అలాగే ఉంటుంది. సపోజ్ ఆ బ్యాక్ బోన్ లో మనకు చిన్న ఎర్రర్ వచ్చినా కూడా కంప్లీట్ నెట్వర్క్ అంతా స్పాయిల్ అవుతుంది. దట్స్ వై అది చెప్తున్నాం చూడండి. ఇఫ్ బ్యాక్ బోన్ ఫెయిల్స్ ఎంటైర్ నెట్వర్క్ విల్ ఆల్సో ఫెయిల్స్. సో కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ దట్ నెట్వర్క్ కనెక్షన్. టెర్మినాలజీ ఇప్పుడు కూడా సర్వర్ అండ్ క్లయింట్స్ బేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఎంటైర్ థింగ్ ఆ టర్మినేటర్స్ ఏవైతే యూజ్ చేస్తామో అవి ఎప్పుడు కూడా సర్వర్ ని క్లయింట్ ని కనెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ బస్ టోపాలజీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ ఇస్ ద రింగ్ టోపాలజీ. రింగ్ టోపాలజీ ఇస్ నథింగ్ బట్ ద నోడ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ది సర్క్యులర్ పాత్. ఒక రింగ్ లాగా కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఇక్కడ మొత్తం ఇలా క్లయింట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలా ఉంటాయి. సో ఇలా ఉంటాయి, మధ్యలో మనకు ఒక సర్వర్ ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి రింగ్ టోపాలజీ అంటారు. బస్ టోపాలజీ, బస్ ఎలాగుంటుంది, ప్యారలల్ గా ఇలా ఉంటుంది కనెక్షన్స్. సో ఇది బస్ టోపాలజీ. సింపుల్ లాజిక్, దానికి నేమ్స్ కూడా అందుకే వచ్చాయి. ఓకే, నెక్స్ట్ టు అవాయిడ్ ద కొలిజన్స్ బిట్వీన్ ద డేటా ట్రాన్స్మిషన్స్ ద టోకన్స్ ఆర్ ప్రొవైడెడ్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ నోడ్స్. ఈ బస్ టోపాలజీ అండ్ రింగ్ టోపాలజీలో ఎప్పుడు డేటా ట్రాన్స్మిట్స్ ఫ్రమ్ సర్వర్ టు ద క్లయింట్స్, బట్ హియర్ ఇట్ కమ్స్ ఫర్ ఎ పర్టికులర్ స్పెసిఫిక్ నోడ్ అండ్ రిమైనింగ్ సిస్టమ్స్ అన్నమాట. స్టార్టింగ్ లో ఇది కూడా అంతే, సర్వర్ కి క్లయింట్ కి డేటా పంపిస్తుంది, కానీ ఒక పర్టికులర్ నోడ్ దగ్గర అది డిపెండ్ అయి మొత్తం ఎంటైర్ థింగ్ విల్ బి దేర్. అంటే దానిపైన డిపెండ్ అయి మన నెట్వర్క్ కనెక్షన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి, అది అర్థం. నెక్స్ట్ వన్ స్టార్ టోపాలజీ. స్టార్ ఎలా ఉంటుందో అలా ఉంటాయి కనెక్షన్స్. ఓకే, సో ఇలా ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడ ఒక నోడు, నెక్స్ట్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక నోడు, ఇక్కడ ఆర్ ఇక్కడ. ఓకే, మధ్యలో మనకు సర్వర్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టార్ టోపాలజీ. సో స్టార్ టోపాలజీ, ఇట్ సెంట్రల్ సర్వర్ సెండ్స్ ద డేటా అండ్ రిసీవ్స్ ద డేటా ఫ్రమ్ ద క్లయింట్స్. ఓకే, నౌ ది స్టార్ టోపాలజీ ఇస్ వెరీ ఈజీ, కానీ ఇది లో కన్స్ట్రక్ట్, అంటే చాలా లిమిటెడ్ గా తీసుకోవడానికి ఒకటే వర్కౌట్ అవుతుంది. ఈ స్టార్ టోపాలజీ ఫెయిల్ ఎప్పుడు అని అంటే, ఎప్పుడైతే కనెక్టివిటీ లాస్ అవుతామో ఆటోమేటికలీ ఇట్ విల్ ఫెయిల్స్. ఓకే, స్టార్ టోపాలజీ ఇస్ నాట్ ద బెస్ట్ ఐడియా ఫర్ నెట్వర్కింగ్ సిస్టమ్స్. స్టార్ టోపాలజీ ఇస్ ద బెస్ట్ టోపాలజీ ఇన్ ద రియల్ టైమ్ లైఫ్. ఓకే, అంటే జనరల్ గా స్మాల్ ఏరియా బేసిస్ పైన ఇట్ హ్యాస్ ద కనెక్టివిటీ, కానీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కి ఇట్ ఈస్ నాట్ ద బెస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఇస్ ద మెష్ టోపాలజీ. మెష్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇది హై కన్స్ట్రక్షన్ బేసిస్ పైన వర్క్ అవుతుంది. స్టార్ టోపాలజీ ఇస్ ద లో కన్స్ట్రక్షన్ అండ్ లో కాస్ట్ బేసిస్, బట్ మెష్ టోపాలజీ ఇస్ ద హై కాస్ట్ బేసిస్. అండ్ దిస్ మెష్ టోపాలజీ హ్యావ్స్ ద నోడ్స్ కనెక్షన్ విచ్ ఆల్ రిమైనింగ్ ద నోడ్స్. ఎగ్జాక్ట్లీ కనెక్షన్ దానికి నోడ్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్ కి నోడ్ కి కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇలా మెష్ టోపాలజీ, నోడ్ నుంచి నోడ్, నాట్ ద క్లయింట్ ఆర్ నాట్ ద సర్వర్ బేసిస్. ఇట్ విల్ కనెక్ట్ ద నోడ్ టు నోడ్. ఓకే, అంటే ఎగ్జాక్ట్లీ ఎండ్ పాయింట్ టు ఎండ్ పాయింట్ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఈ కనెక్షన్ చాలా కాస్ట్లీ కనెక్షన్. ఈ మెష్ టోపాలజీ డయాగ్నోసిస్ చేయాలంటే కొంచెం కష్టమే. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ట్రీ టోపాలజీ. ట్రీ టోపాలజీ ఆర్ ద కంప్యూటర్స్ విచ్ కెన్ కనెక్ట్ ఫ్రమ్ వన్ టు అనదర్. నెక్స్ట్ ఇది ఎక్కువగా క్లయింట్ సర్వర్ బేస్ పైన డిపెండ్ అవుతుంది, జస్ట్ లైక్ ఏ ట్రీ. నెక్స్ట్ క్లయింట్ ఎప్పుడు కూడా యాక్టివ్ మెంబర్ ఉంటారు, సర్వర్ యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ ద ట్రీ టోపాలజీ ద క్లయింట్ విల్ బి ఏ యాక్టివ్ మెంబర్. ఓకే, నెట్వర్క్స్ లో క్లయింట్ యాక్టివ్ గా ఉంటుంది, జనరల్లీ సర్వర్, బట్ ఇక్కడైతే క్లయింట్. ఇట్ ఆల్వేస్ సెండ్స్ అ రిక్వెస్ట్ టు ద సర్వర్ అండ్ వెయిట్స్ ఫర్ ద రెస్పాన్స్ ఆఫ్ ద సర్వర్. క్లయింట్ కి ఏం కావాలో దానికోసం రిక్వెస్ట్ చేసి ఇట్ విల్ వెయిట్ ఇన్ ద ట్రీ టోపాలజీ. ఓకే, ఇది స్పెషల్ కేస్ ఆఫ్ ద ట్రీ టోపాలజీ. సర్వర్ విల్ బి ఎనీ టైమ్ ఇట్ విల్ బి యాజ్ అ స్లీపింగ్ మెంబర్. అంటే సర్వర్ ఉండాలంటే ఉండాలి, బికాస్ డేటాని స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి కాబట్టి అలా ఉంటుంది. మొత్తం ప్రాసెస్ అంతా కూడా క్లయింట్ చేస్తుంది అనమాట. సపోజ్ ఎనీ నెసెసిటీ ఉంటే అఫ్ కోర్స్ త్రూ ద బేసిస్ ఆఫ్ సర్వర్ చేస్తుంది, బట్ సర్వర్ ఓన్ పార్టిసిపేట్ యాక్టివ్లీ, క్లయింట్ విల్ పార్టిసిపేట్ యాక్టివ్లీ. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ it waits for the client request and gives the response to them. Next, in tree topology the middle nodes are acting as the both clients and a server. పాయింట్ ఏంటి అంటే జనరల్ గా ఇంతవరకు మనం చెప్తుంటే మిడిల్ లో సర్వర్ పెట్టుకుంటున్నాం. సో సర్వర్ ఏమి ఇక్కడ రాదు. ద క్లయింట్ ఇట్ సెల్ఫ్, ఎవరైతే మిడిల్ లో ఉంటారో హీ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఏ సర్వర్. ఈ క్లయింట్ సర్వర్ గా వర్క్ చేస్తుంది అనమాట. అది ట్రీ టోపాలజీ అంటే. నెక్స్ట్ వన్ ఇస్ ద హైబ్రిడ్ టోపాలజీ. సో కనెక్షన్ బిట్వీన్
two topologies, that is connection between the nodes with the combination of another two topologies is called as a hybrid. ఇక్కడ బస్ టోపాలజీ ప్లస్ స్టార్ టోపాలజీ ఈక్వల్స్ టు వన్ హైబ్రిడ్. కనెక్షన్ బిట్వీన్ టూ టోపాలజీస్ అంటున్నాం. ఓకే, అట్ ద సేమ్ టైమ్ స్టార్ టోపాలజీ అండ్ రింగ్ టోపాలజీ ఈజ్ ఆల్సో ఏ హైబ్రిడ్. ఇలా కాంబినేషన్ ఆఫ్ ఎనీ టూ టోపాలజీస్ ఇస్ కన్సిడర్ యాజ్ ఏ వన్ హైబ్రిడ్ టోపాలజీ. ఈ హైబ్రిడ్ టోపాలజీస్ లోనే హబ్స్ ఆర్ కనెక్టింగ్ ద డివైజెస్ యాజ్ ఏ ల్యాన్. డైరెక్ట్ గా హబ్స్ కనెక్ట్ అయిపోతాయి. డాకింగ్ సిస్టమ్స్ అంటే the station to which laptops are connected to make converting as a projectors or a big screens like a desktop. అంటే ఈవెన్ ద ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ చేస్తున్నాము బిట్వీన్ ద ప్రొజెక్టర్స్ అనమాట. వేరే డివైస్ కి కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా కమ్స్ అండర్ ద నెట్వర్క్ అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డాకింగ్ స్టేషన్ అంటాం. నౌ లెట్ us see the data transmission and the communication. ఇన్ని టోపాలజీస్, ఇన్ని కనెక్షన్స్ వస్తున్నాయి. ఎలా వస్తాయి, వాటికి ఏం వైర్స్ యూజ్ చేస్తాం, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. సో టు ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద డేటా ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ వి కాల్ యాజ్ అ డేటా కమ్యూనికేషన్. నాట్ ఓన్లీ ద షేరింగ్ ఒకటే కాదు, ఎక్స్చేంజ్ అవుతుంది డేటా ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎ నెట్వర్క్స్ కూడా. ఓకే, అట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డేటా కమ్యూనికేషన్ అండ్ డేటా ట్రాన్స్మిషన్. ఈ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద డేటా టూ పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు. డేటాని కమ్యూనికేట్ చేయాలా, ట్రాన్స్మిట్ చేయాలన్నా ఇన్ బిట్వీన్ మనకు ఒక మీడియేటర్ కావాలి కదా. ఆ మీడియేటర్ మనకి టూ కేటగిరీస్ లో డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఇస్ ద వైర్లెస్ కేటగిరీ, వైడ్ కేటగిరీ. సెకండ్ వన్ ఇస్ ద వైర్లెస్ కేటగిరీ. ఆన్ ద బేసిస్ ఆఫ్ వైడ్ మీడియా చేస్తుంటే ఏమేమి యూజ్ చేస్తారో చూద్దాం. హియర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద సిగ్నల్స్ విల్ బి వన్ కంప్యూటర్ టు ద అనదర్ కంప్యూటర్. ఓకే, సిగ్నల్స్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వైడ్ ఉంటాయి. నెక్స్ట్ వైర్లెస్ మీడియా ట్రాన్స్మిషన్ ఆఫ్ ద డేటాలో వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్. అగైన్ వైర్ లో ఏముంది, జస్ట్ ట్రాన్స్ఫరింగ్ వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్. కానీ వైర్లెస్ చూడండి ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో. వైర్లెస్ మీడియా ట్రాన్స్మిషన్స్, ఫస్ట్ వన్ ఇస్ ద ట్విస్టెడ్ పేర్ కేబుల్. దీస్ ఆర్ ద టూ ఇన్స్టెడ్ కాపర్. మధ్యలో ఇలా ఒక కేబుల్ ఉంటుంది, లోపల కాపర్ వైర్ ట్విస్టెడ్ గా ఉంటుంది, ఒక జడ అలుకున్నట్టు ఇలా ఉంటుంది ఇలా. ఓకే, ఈ ట్విస్టెడ్ కాపర్ వైర్ బేస్ చేసుకొని మనము కనెక్షన్ పెడతాం. అండ్ ఈ కాపర్ వైర్ కూడా ఏంటి అంటే ఆ ట్విస్ట్ చేసి ఏమో జస్ట్ లైక్ ఏ కోన్ లాగా బ్లాక్ కలర్ లో ఉంటుంది అనమాట. దట్ ఈస్ ట్విస్టెడ్ పేర్ కేబుల్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్విస్టెడ్ పేర్స్. అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ కేబుల్. మీరు గుర్తు పెట్టుకోవచ్చు, యూటీపీ మీన్స్ అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ కేబుల్స్. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ కంప్యూటర్ టెలికమ్యూనికేషన్ మీడియమ్స్. Next, the frequency range transmitting both data, voice and through the UTP cables. Okay, అంటే అన్షీల్డ్ లాగా ఉంటాయి. ఇన్ బిట్వీన్ ఎలా ట్రాన్స్లేట్ అవుతాయి అని అంటే, ఇన్ బిట్వీన్ యూ హావింగ్ ద కాపర్ వైర్స్ ట్విస్టెడ్ టు రెడ్యూస్ ద నాయిస్ జనరేటెడ్ బై ద ఎక్స్టర్నల్ ఇంటర్ఫిరెన్స్. స్పెషల్లీ ఇది కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్స్ కోసం యూజ్ చేస్తున్న వైర్ లాగా ఉంటుంది. ఓకే, మీరు పైన బ్లాక్ వైర్ చూడకండి, ఒకసారి ఓపెన్ చేసి లోపల ఏ కాంబినేషన్ ఆఫ్ వైర్, కలెక్షన్ ఆఫ్ వైర్ ఉంటుంది కదా, అది చెక్ చేయండి మీకు వాట్ ఇస్ ద ట్విస్ట్. నౌ నెక్స్ట్ వన్ we are discussing about the STP. STP means shielded twisted pairs. ఓకే, షీల్డ్ ఉంటాయి. ఆ ట్విస్టెడ్ పేర్స్ పైన అగైన్ ఒక ప్రొటెక్షన్ లేయర్ ఉంటుంది విత్ కాపర్ బ్రేడ్ జాకెట్. ఓకే, ఆ ప్రొటెక్ట్ చేయడం కోసం. దట్స్ వై ఇట్ ఇస్ షీల్డెడ్. అన్షీల్డెడ్ పైన ఆ వైర్స్ పైన ఏది ఉండదు, ప్రొటెక్షన్ కోసం అయితే ఏది యూజ్ చేయలేదు. నెక్స్ట్, ఇట్ సపోర్ట్స్ ద హయ్యర్ డేటా కమ్యూనికేషన్ రేట్ అక్రాస్ ద లాంగ్ డిస్టెన్స్. లాంగ్ డిస్టెన్స్ కి కూడా మనకు డేటా ట్రాన్స్మిషన్ కోసం యూజ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్. దిస్ cable is used to connect the computers through the LAN networks. Okay, LAN అంటే ఇందాక చూసాం కదా, ఎంత లేదన్నా LAN అంటే నాట్ ఇన్ ఏ క్లోజ్ రూమ్, సమ్ బిల్డింగ్ టు ఒక బిల్డింగ్ టు ఇంకొక బిల్డింగ్, ఒక నెట్వర్క్ నుంచి అప్ టు ఒక ఏరియా. ఓకే, ఒక సింపుల్ గా డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు అయితే LAN కనెక్షన్ అయితే వెళ్తుంది. కనెక్షన్ విల్ బి అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ ఉన్నప్పుడు దానికి ప్రొటెక్షన్ కావాలి కదా, అందుకే ఈ షీల్డ్ ట్విస్టెడ్ పేర్ యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద కోయాక్సియల్ కేబుల్స్. టు కన్వర్ట్ ద ప్లాస్టిక్ కవరింగ్, అది ఏంటంటే కంప్లీట్ గా కాపర్ కవరింగ్ ప్రీవియస్లీ, ఇక్కడ ప్లాస్టిక్ కవరింగ్ యూజ్ చేస్తారు. ద కవర్ ప్రొటెక్ట్స్ ద ఎక్స్టర్నల్ స్టోక్స్. ఓకే, ద కేబుల్ ఈస్ యూజ్డ్ ఫర్ ద టీవీ ట్రాన్స్మిషన్స్, లాంగ్ డిస్టెన్స్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ద షార్ట్ డిస్టెన్స్ లోకల్ ఏరియా నెట్వర్క్స్. ఇంతకు ముందు అంటే టీవీ కేబుల్స్ ఉండేవి, ఇంకా ఇప్పటికీ కొందరు యూజ్ చేస్తున్నారు.
కేబుల్ యూజ్ చేస్తున్నప్పుడు మీరు పైన కేబుల్ పెట్టి ఒక వైర్ కనెక్షన్ పెడతాం కదా, ఆ వైర్ కనెక్షన్ ఎలా అయితే ఉంటుందో అలా ఇది నెట్వర్క్స్ కోసం కూడా యూజ్ చేసే కనెక్షన్ అన్నమాట. ఓకే, ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఇంకొకటి, ఇంతకుముందు కోయాక్సియల్ లో ప్లాస్టిక్ యూజ్ చేసేవాళ్ళు, ఇక్కడ ఫైబర్ యూజ్ చేస్తారు. ఓకే, సో మాక్సిమం ద మీడియా వాట్ వీఆర్ యూజింగ్ గుర్తుపెట్టుకోండి. షీల్డ్లలో కాపర్ యూజ్ చేస్తున్నాం, కోయాక్సియల్ లో ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లో ఫైబర్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇవన్నీ కూడా అవుట్ కోటెడ్ ఉంటాయి కాబట్టి దే విల్ హ్యావ్ ద కెపాసిటీ టు బేర్ దట్ ఏమంటారు అన్నాయిసీ. ఓకే, అన్నాయిస్ డిస్టెన్సెస్ ని బేర్ చేసే కెపాసిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రొటెక్షన్ ఫర్ ద వైర్స్ ఉంటుంది. ఓకే, సో ఈ ఫైబర్ యూజ్ చేయడం వల్ల ఇట్ కెన్ ట్రాన్స్మిట్ ద లైట్స్, విజిబుల్ లైట్స్ కూడా ట్రాన్స్మిట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. సో ఇట్ ఈస్ అన్ ఆప్టికల్ ఫైబర్ ఆఫ్ ద సిగ్నల్ దట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే, it is fastest media for the network communication. Now we are discussing about the wireless transmission medias. So in this media, electromagnetic waves are used which are not required for the any media. ante దీంట్లో waves యూజ్ చేస్తాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అని చెప్పుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ బేసిస్ పైన డేటా ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంటే వైర్లెస్ ట్రాన్స్మిషన్ మీడియా అంటాం. ఓకే, this is also known as unguided media. Okay, next the various types of transmission media చూడండి. ఇది ఎంటైర్ థింగ్ బికాస్ ఇది వేవ్స్, ఫ్రీక్వెన్సీస్. ఫిజిక్స్ వాళ్ళకైతే ఇంకా బాగా తెలుస్తుంది వాట్ ఆర్ ఫ్రీక్వెన్సీస్, వాట్ ఈస్ వాట్ అని. ఓకే, సో ఈ రేడియో వేవ్స్ యూజ్ చేసి ఏమేమి చేయొచ్చు చూడండి. ఫస్ట్ వన్ ఇస్ ద రేడియో వేవ్స్. First one is the radio waves. So in this media, data is transmitted in the form of a radio communication, that is nothing but a broadcasting through the radio frequencies. Nowadays we are still using the radio frequencies. Okay, మనం వెహికల్ పాస్ చేస్తున్నా కూడా మన కార్లలోకి వచ్చేస్తోందంటే బికాస్ ఆఫ్ ద వేవ్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఇస్ ద మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్. Microwave transmission is a unguided media. Of course, it transmits the radio signals anamata. High frequency transmission. Next, infrared wave transmission. Infrared transmission, small area transmission. It is used for the TV remotes. అంటే టీవీ రిమోట్ పట్టుకొని మన డిస్టెన్స్ ఎంత ఉంటుందో అక్కడికి ట్రాన్స్మిట్ అవుతుందా, అది కూడా ద బేస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ ద స్మాల్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్రారెడ్ ట్రాన్స్మిషన్. Because of that infrared, it is working on. Okay, next one is the laser transmissions. So laser transmissions is a form of light signals. Signals based in the connect ayi manaki sender to receiver a photo detector transmit avutundi anamata. That is called as laser transmission media. These are the wireless transmission medias. Okay, inka konni chudandi, satellite wave transmissions. So satellite waves eppudu kuda on the basis of జియో స్టేషనరీ ఆర్బిట్ వర్క్ అవుతాయి. ఈ శాటిలైట్ వేవ్స్ శాటిలైట్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావడం కోసం యూజ్ చేస్తాం. ఓకే, ద శాటిలైట్ కమ్యూనికేషన్ యూజ్ ఫర్ ద లాంగ్ డిస్టెన్స్ ఆఫ్ ఏ టెలిఫోనిక్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఏ టీవీ ప్రోగ్రామ్. అందుకే కదా త్రూ ద శాటిలైట్స్ కదా మనకి డిఫరెంట్ ఛానల్స్ వస్తున్నాయి. అది శాటిలైట్ వేవ్ ట్రాన్స్మిషన్స్ అంటాం. నెక్స్ట్ వన్ ఇస్ ద స్మాలెస్ట్ వన్ విచ్ ఇస్ బ్లూటూత్. Bluetooth is used for the mobiles, computers and the laptop devices. Next one is the Wi-Fi. Wi-Fi abbreviation is wireless fidelity. Okay, fidelity. It was invented by the John. Next one is the Li-Fi. Li-Fi is the light fidelity. Okay, it was invented by the Hurlad in 2001 in the Edinburgh University. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. బ్లూటూత్ అనేది స్మాలెస్ట్ మీడియా, విచ్ ఇస్ ద స్మాలెస్ట్ మీడియా అంటే బ్లూటూత్ ఇస్ ద స్మాలెస్ట్ మీడియా. ఇంకా మీకు ఏదైనా స్మాలెస్ట్ మీడియా కనిపిస్తుంది ప్రీవియస్ వన్ లో అంటే ఈ మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్. ఓకే, ఇంతకన్నా స్మాలెస్ట్ మీడియా ఇంకేది లేదు. ఈవెన్ ఇన్ఫ్రారెడ్ వేవ్ ట్రాన్స్మిషన్ అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ రిలేటెడ్ అవర్ సిస్టమ్ కి నాట్ రిలేటెడ్ కాబట్టి మీకు క్వశ్చన్ రాకపోవచ్చు. మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే బ్లూటూత్. బ్లూటూత్ ఇస్ ద స్మాలెస్ట్ ట్రాన్స్మిషన్ మీడియా. ఓకే, లార్జెస్ట్ ట్రాన్స్మిషన్ మీడియా శాటిలైట్ చెప్పుకోవచ్చు. ఇంకా ఇవన్నీ వైర్లెస్ ఫెడలిటీస్. ఓకే, ఎవరు ఇన్వెంట్ చేస్తారు, వాట్ ఇస్ ద అబ్రివేషన్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ నౌ ద కనెక్టివిటీ. వ్యాన్ కనెక్టివిటీస్ డిస్కస్ చేస్తాం. టైప్స్ ఆఫ్ వ్యాన్. వాట్ ఈస్ వ్యాన్? వ్యాన్ ఈజ్ ఏ
వైడ్ ఏరియా నెట్వర్క్ WWW. ఓకే, సో యూజింగ్ ద WAN వాట్ క్యాన్ వి కనెక్ట్, ఎన్ని టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉన్నాయి ఇవి చూద్దాం. ఇంతవరకు మనం డిస్కస్ చేసినప్పుడు ల్యాండ్ లెవెల్ వరకే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే ఇది WAN గురించి అంతగా రాకపోవచ్చు, నేను మీ ఇన్ఫర్మేషన్ కోసం ఒక్కటే ఇది చెప్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ పబ్లిక్ నెట్వర్క్స్ కానీ లేకపోతే టెలికమ్యూనికేషన్ ఆథరైటీస్ కానీ WAN రిలేటెడ్ గా ఏమేమి ఉన్నాయో అవన్నీ చూద్దాం. ఎక్కువగా మీకు అబ్రివేషన్సే వస్తాయి. వాట్ ఈస్ PSTN మీన్స్ పబ్లిక్ స్విచ్ టెలిఫోనిక్ నెట్వర్క్స్. ఇది టెలిఫోన్ మోడెమ్ కనెక్షన్స్ కోసం యూజ్ చేస్తున్నారు. ఓకే, మోడెమ్స్ అన్ని ఫ్యాక్స్ మిషన్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తారు ఇన్ ద PSTN. నెక్స్ట్ అనలాగ్ ట్రాన్స్మిషన్స్ జరుగుతాయి ఇన్ ద PSTN. ఇట్ ఈస్ ఎ వెరీ లో స్పీడ్ ట్రాన్స్మిషన్. వాట్ ఈస్ మోడెమ్, ఇది ఒక్కటి ఇంపార్టెంట్. ద అబ్రివేషన్ ఆఫ్ ద మోడెమ్ ఈస్ మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. ఇది ఇంపార్టెంట్. PSTN అంటే పబ్లిక్ స్విచ్ టెలిఫోనిక్ నెట్వర్క్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ద అబ్రివేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ PSTN is specially used for the telecommunications. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వీఆర్ గోయింగ్ ఫర్ PSDN. PSDN స్టాండ్స్ ఫర్ పబ్లిక్ సర్వీస్ డిజిటల్ నెట్వర్క్స్. సో ఈ పబ్లిక్ సర్వీస్ డిజిటల్ నెట్వర్క్స్ ఏంటి అని అంటే కంప్లీట్లీ ఈమెయిల్స్ సర్వీసెస్ విత్ చాటింగ్ వరకు అవుతుంది. ఓకే, కమ్యూనికేషన్ అవుతోంది అంటే ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అయితే బాగా ప్రొవైడ్ చేస్తుంది PSDN. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ WAN, వాల్యూ యాడెడ్ నెట్వర్క్. ఇవన్నీ చాలా స్మాలెస్ట్ వన్. ఈ వాల్యూ యాడెడ్ నెట్వర్క్ EDI అనే కాన్సెప్ట్ చేస్తుంది. అంటే ఇట్ ప్రొవైడ్స్ ద ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ WAN. నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడు కూడా ఇన్వాయిస్ అండ్ సేల్స్ పర్చేస్ ఆర్డర్ ఇలాంటి కమ్యూనికేషన్ జరిగేదాన్ని WAN అని అంటారు. ఓకే, we are going now as ISDN. Okay, ISDN stands for Integrated Services Digital Network. ఇది బోత్ మోడెమ్స్ అండ్ మల్టీప్లెక్సెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒక లిమిటెడ్ ఏరియాలోనే ఉంటుంది అనమాట. ఓకే, నౌ ఇంతవరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అయిపోతాయి. అబ్రివేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్టెస్ట్ పాత్, లాంగెస్ట్ పాత్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, next one we go for the network architecture. So the construction of the nodes to form a network structure is called as a network architecture. ఇందులో మల్టీప్లెక్సర్స్ అని ఉంటాయి, మల్టీప్లెక్సర్స్, డీమల్టీప్లెక్సర్స్ అని ఉంటాయి. ఓకే, సో ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ మెనీ నెంబర్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్స్ ఇన్ టు ద అవుట్పుట్ సిగ్నల్. డేటాని పంపించాలన్నా కూడా చాలా ఇన్పుట్ సిగ్నల్స్ కావాలి, డేటాని రిసీవ్ చేసుకోవాలన్నా కూడా చాలా ఇన్పుట్ సిగ్నల్స్ కావాలి. అలాంటి కాన్సెప్ట్ ని మల్టీప్లెక్సింగ్ అంటున్నాం. ఓకే, డీమల్టీప్లెక్సింగ్ అంటే ప్రాసెస్ ఆఫ్ సపరేటింగ్ ద అవుట్పుట్ సిగ్నల్స్ టు రిసీవ్ ద సిగ్నల్స్ ఇస్ కాల్డ్ యాజ్ డీమల్టీప్లెక్సింగ్. బోత్ అవుట్పుట్ ఇన్పుట్ సిగ్నల్స్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కంబైన్ చేస్తూ ఉంటే మల్టీప్లెక్సింగ్. నౌ వీఆర్ డిస్కసింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టీప్లెక్సింగ్. ఓకే, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్, FBM అంటే ఇట్ ఈస్ ఏ అనలాగ్ డేటా ట్రాన్స్మిషన్. ఓకే, ఇందాక మోడెమ్ అనే కాన్సెప్ట్ చెప్పాను కదా, డెఫినేషన్ చెప్పలేదు. మోడెమ్ అంటే అబ్రివేషన్ ఇస్ మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. ఇట్ విల్ పాస్ అంటే ఇట్ విల్ ఎక్స్చేంజ్ అనలాగ్ సిగ్నల్స్ టు డిజిటల్ సిగ్నల్స్. అనలాగ్ సిగ్నల్స్ కి డిజిటల్ సిగ్నల్స్ కి కన్వర్ట్ చేస్తుంది డిజిటల్ సిగ్నల్స్, అండ్ డిజిటల్ సిగ్నల్స్ టు అనలాగ్ సిగ్నల్స్. దీని స్పెషాలిటీ. సో యూజింగ్ దిస్ మోడెమ్ మనము ఇన్ని ఫ్రీక్వెన్సీస్, ఇన్ని మల్టీప్లెక్సింగ్స్ అన్ని కూడా తీసుకుంటాం. సో ఈ మల్టీప్లెక్సింగ్ లో ఫస్ట్ వన్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్. ఇట్ యూజెస్ ద అనలాగ్ డేటా ట్రాన్స్మిషన్ అండ్ స్పెషల్లీ ఇట్ విల్ పాస్ ద ఫిల్టర్స్ టు సెపరేట్ ద ఛానల్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద SDM. SDM మీన్స్ స్పేస్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. ఇట్ డివైడ్స్ ఛానల్స్ త్రూ ద స్పేస్ డివిజన్. ఓకే, అంత లెవెల్ కి వెళ్తున్నాం కాబట్టి ఇట్స్ అ మల్టీప్లెక్సింగ్ కాన్సెప్ట్. ఓకే, మల్టీప్లెక్సింగ్ అవి ఎలా కనెక్ట్ అవుతాయి, ఇది ఇంకా డీప్ గా వెళ్ళిపోతే ఇట్స్ చెప్పాను కదా స్టార్టింగ్ లో కూడా, కంప్యూటర్ నెట్వర్క్స్ ఇస్ ఏ పెద్ద సబ్జెక్ట్, వెరీ హ్యూజ్ సబ్జెక్ట్. కంప్యూటర్స్ వాళ్ళకి అది ఒక సపరేట్ టెక్స్ట్ బుక్ అనమాట. మీకు స్పెషల్ గా ఏంటివి అని ఎవ్రీథింగ్ వస్తుంది కాన్సెప్ట్. స్పెషల్లీ మీరు ఇక్కడ బాగా అబ్రివేషన్స్ ని బాగా చూసుకోండి. నెక్స్ట్ వన్ ఇస్ ద TDM, టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్.
ఇట్ డివైడ్స్ ద ఛానల్స్ అకార్డింగ్ టు ద టైమ్ డివిజన్స్. ఇక్కడ స్పేస్ డివిజన్స్, ఇక్కడ డేటా ట్రాన్స్మిషన్స్. సో మల్టీప్లెక్సింగ్ విచ్ ఇస్ డివైడ్ ఆన్ ద బేస్ ఆఫ్ డేటా ట్రాన్స్మిషన్స్. ఇలా వస్తుంది ట్విస్ట్. మల్టీప్లెక్సింగ్ కాల్డ్ యాజ్ అకార్డింగ్ టు ద స్పేస్ డివిజన్స్. ఓకే, according to the time divisions. Next, according to the code basis paina aithe this is called as CDM, code division multiplexing. It divides the channels on the basis of the code. Especially ఇది CDM mobiles లో ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ ఇది ఎప్పుడూ కూడా అంటే మొబైల్స్ బేసిస్ పైన ఈ కోడ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డేటా ట్రాన్స్మిషన్స్ చూస్తాము. ఇప్పుడు డేటా ట్రాన్స్మిషన్ ఇస్ నథింగ్ బట్ కమ్యూనికేటింగ్ బిట్వీన్ సెండర్ అండ్ రిసీవర్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డేటా ట్రాన్స్మిషన్. ఫస్ట్ వన్ ఇస్ ద సింప్లెక్స్ ట్రాన్స్మిషన్. సింప్లెక్స్ ట్రాన్స్మిషన్ లో డేటా వన్ డైరెక్షన్ లోనే వెళ్తుంది. అంటే ద కమ్యూనికేషన్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. సెండర్ నుంచి డేటా వెళ్తుంది, రిసీవర్ నుంచి డేటా రావట్లేదు. ఓకే, దట్ ఈస్ ద సింప్లెక్స్ ట్రాన్స్మిషన్. క్లాస్ నేను చెప్తున్నాను, మీకు రీచ్ అవుతుందా లేదా నాకు తెలియదు కదా. So I'm sending the data, I'm sending the class. That is simplest transmission. Okay, రీచ్ అవుతాను నాకు ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడు మీరు కమెంట్ చేస్తారో నాకు తెలుస్తుంది కదా, దాన్ని డూప్లెక్స్ అంటాం. చూద్దాం. సో రేడియో ఛానల్స్ అలాంటివే కదా. ఓకే, రేడియో ఛానల్స్ నుంచి అక్కడ నుంచి వింటాం కానీ మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ పాస్ చేయలేం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద హాఫ్ డూప్లెక్స్ ట్రాన్స్మిషన్. సో హాఫ్ డూప్లెక్స్ ట్రాన్స్మిషన్ లో బై డైరెక్షనల్, the source of communication between source and destination. Okay, కానీ the communication is one after another, simultaneous గా జరగదు. నేను మాట్లాడుతున్నాము మొత్తం డేటా అంతా అయిపోవాలి నేను చెప్పాల్సింది. until then the receiver has to wait. Of course our YouTube is a half duplex transmission, our class is half duplex transmission అని చెప్పొచ్చు. నా క్లాస్ అంతా నేను చేసి మీకు సెండ్ చేస్తున్నాను. చేసిన తర్వాత మీరు క్లాస్ అంతా విన్నాక కమెంట్స్ ద్వారా ఏమైనా డౌట్స్ ఉన్నా, చాట్ ద్వారా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు చాట్ చేస్తున్నారు కదా. ఒకటేసారి జరగట్లేదు, ఓన్లీ సెండర్ పంపిస్తున్నాడు ఫస్ట్ డేటా, ఆఫ్టర్ దట్ రిసీవింగ్ వస్తా ఉంది కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద హాఫ్ డూప్లెక్స్ ట్రాన్స్మిషన్. ఓకే, నెక్స్ట్ వన్ వి డిస్కస్ అబౌట్ ద కంప్లీట్ సెండర్ ట్రాన్స్మిషన్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది ఫుల్ డూప్లెక్స్. ఫుల్ డూప్లెక్స్ ట్రాన్స్మిషన్ లో డేటా ఫ్రమ్ ద సెండర్ టు ద రిసీవర్ ఎట్ ఏ టైం జరుగుతుంది. దాన్ని ఫుల్ డూప్లెక్స్ ట్రాన్స్మిషన్ అనొచ్చు. ఓకే, సో ద నీడ్ మనం వెయిట్ చేసిన పని లేదు, ఇమీడియట్ గా వచ్చేస్తుంది రెస్పాన్స్. అలాంటి వాటిని ఫుల్ డూప్లెక్స్ ట్రాన్స్మిషన్. చాటింగ్, మెసేజెస్, అఫ్ కోర్స్ చాటింగ్ సమ్ టైమ్స్ విల్ బి ఫుల్ డూప్లెక్స్, సమ్ టైమ్ విల్ బి హాఫ్ డూప్లెక్స్. అంతే కదా, మీరు వెంటనే మీరు మెసేజ్ పాస్ చేసి మీకు రియాక్ట్ అయిపోతూ ఉంటే ఫుల్ డూప్లెక్స్. వెయిట్ చేసిన తర్వాత ఎప్పుడో మనకు మెసేజ్ వస్తూ ఉంటే హాఫ్ డూప్లెక్స్ ట్రాన్స్మిషన్ అంటాం. Okay, this transmission of the media is to communicate between sender and the receiver. That is transmission. The best examples ఏవైతే చెప్తున్నామో మీకు అర్థం అవ్వడానికి నేను అందుకే నోట్ అని కూడా పెట్టుకున్నాను. జస్ట్ మీకు అర్థం అవ్వడానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, దాంట్లో ఇంకొకటి ఏది లేదు. ఓకే, నౌ we are discussing about the OSI reference model. Very, very important. We are discussing the most important topic which is called as OSI reference model. Okay, OSI reference model మీకే కాదు కంప్యూటర్ నెట్వర్క్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. అండ్ ఈ OSI reference model లో యూజీసీ నెట్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కానీ లేదా యూనివర్సిటీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అంత ఇంపార్టెంట్. కంప్లీట్లీ OSI reference model will be in the 7 layers. ఓకే, 7 layers లో ఉంటుంది. ఇది ఇలా రివర్స్ ఎందుకు రాశారు అంటే ఈవెన్ ద లేయర్ కాన్సెప్ట్ కూడా రివర్స్ లో ఉంటుంది అనమాట. ఫస్ట్ టాప్ లేయర్ వస్తుంది, దట్ ఈస్ అప్లికేషన్ లేయర్. కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ నేను కింద నుంచి పైకి చెప్తాను ఒకసారి. ఫస్ట్ వన్ ఇస్ ద ఫిజికల్ లేయర్. ఫిజికల్ లేయర్ లో డేటా కన్వర్షన్ ఎలక్ట్రికల్ గా సిగ్నల్స్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, ఇందులో ఏది కూడా మనకి ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ బ్రిడ్జెస్ కానీ రూటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా డేటా కలెక్షన్ అంతా ఉండిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫిజికల్ లేయర్. ఓకే, ఫిజికల్ లేయర్ ఒక ఫ్రేమ్స్ లాగా కన్వర్ట్ అయ్యి ఎర్రర్స్ ఏమన్నా ఉన్నా డిటెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అది ఫిజికల్ నుంచి టెక్స్ట్ లేయర్ కి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా లింక్ లేయర్. సెకండ్ లేయర్, ఇందులో ఎర్రర్ డిటెక్షన్ జరుగుతుంది అనమాట. అండ్ స్పెషల్లీ ఇక్కడ స్విచ్చెస్ ని బ్రిడ్జెస్ ని యూజ్ చేస్తారు. తర్వాత దీని నుంచి ఒక నెట్వర్క్ కనెక్షన్ వెళ్తుంది. కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇస్ కాల్డ్ as ప్యాకెట్స్. సో ప్యాకెట్స్ ఫార్మేషన్ జరుగుతుంది ఇన్ ద నెట్వర్క్ లేయర్.
ఓకే, ఆఫ్టర్ దట్ ఇట్ గోస్ ఇన్ టు ట్రాన్స్పోర్ట్ లేయర్. అంటే డేటాని మనం ఇంకొకరికి పంపించాలి. డేటాని ఇంకొకరు పంపించాలంటే మధ్యలో మనకు గేట్వే కావాలి కదా. సో ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ లేయర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, దీని తర్వాత మనకు వచ్చేది నెక్స్ట్ లేయర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెషన్ లేయర్. సెషన్ లేయర్ ఎప్పుడు కూడా హోస్ట్ కమ్యూనికేషన్ ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రెజెంటేషన్ లేయర్. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కోడింగ్ డీకోడింగ్ జరుగుతూ ఉంటాయి, ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, నౌ నెక్స్ట్ వన్ ఇస్ ద అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ లో డేటా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బోత్ జరుగుతాయి. సెండర్ కి రిసీవర్ కి డేటా పర్ఫెక్షన్ గా జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అప్లికేషన్ లేయర్. ఓకే, ఇక్కడ ప్రోటోకాల్స్ ఏమేమి యూజ్ చేస్తాం, డివైస్ ఏమేమి యూజ్ చేస్తాం ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ లేయర్ లో వీఆర్ యూజింగ్ ద ప్రోటోకాల్స్ HTTP, SMTP, SNMP, ఫైల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోటోకాల్ అండ్ DNS ఆల్సో. ఓకే, నెక్స్ట్ ప్రెజెంటేషన్ లేయర్ లో ఏ ప్రోటోకాల్స్ ఉండవు, సెషన్ లేయర్ లో కూడా ప్రోటోకాల్స్ ఉండవు. ద డివైస్ వి యూజ్ హియర్ ఆర్ ద గేట్వేస్. ట్రాన్స్పోర్ట్ లేయర్స్ లో ద ప్రోటోకాల్స్ హియర్ యూజింగ్, ఇక్కడ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ UDP యూజ్ చేసిన డివైస్ ఇస్ ద గేట్వే, IP ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకే, నెక్స్ట్ ARP. డేటా లింక్ లేయర్ లో ఫిజికల్ లేయర్ లో కూడా ప్రోటోకాల్స్ ఏవి యూజ్ చేయరు. ఓకే, దిస్ ఇస్ ద బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద OSI reference model. OSI reference model will be in the 7 layers. అప్లికేషన్ లేయర్ అన్ని లేయర్స్ గురించి కొంచెం డీప్ గా తెలుసుకుందాం. ఓకే, అప్లికేషన్ ఇస్ ద 7th అండ్ లాస్ట్ లేయర్. ఓకే, ఇది యూజర్ ఇంటర్ఫేస్ తో నెట్వర్క్ కనెక్షన్ కోసం యూజ్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అప్లికేషన్ లేయర్ యాక్ట్స్ యాజ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్స్ data transfer communication through the network. Okay, it uses the sending and receiving the emails work also done in this layer. Okay, is the particularly 7th layer మనం కనెక్ట్ చేస్తా ఉండేది స్పెషల్ లేయర్. ఇది ఇట్ యాక్ట్స్ యాజ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్. ఈ పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్. ఈ అప్లికేషన్ లేయర్ లో మనం యూజ్ చేస్తున్న ప్రోటోకాల్స్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, SMTP, DNS, HTTP అండ్ POP3 ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ ఆఫ్ ద అప్లికేషన్ లేయర్. నేను ఇవన్నీ అబ్రివేషన్స్ కూడా ఒక దగ్గర సెట్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తాను. నెక్స్ట్ వీఆర్ గో ఫర్ హియర్ కంప్లీట్లీ. ఈ అప్లికేషన్ లేయర్ లో చెప్తున్నాను కదా డిఫరెంట్ అబ్రివేషన్స్ ఉన్నాయనేసి, అవి చూద్దాం. First one is the FTP, that is file transfer protocol. Next one is the SMTP, simple mail transfer protocol. File transfer protocol data receives and sends to the network. Simple mail transfer protocol data is sending through the email. Okay. Next one is the POP, that is post office protocol version 3. Okay. నెక్స్ట్ POP2, POP1 కూడా ఉన్నాయి, వర్షన్స్ చేంజ్ అంతే. అవి ఇవి మెయిల్ ని రిసీవ్ చేసుకుంటాయి, SMTP లో మెయిల్ ని సెండ్ చేస్తాయి, అది తేడా. నెక్స్ట్ వన్ HTTP, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇట్ ఈస్ యూజ్ టు కనెక్ట్ ద వెబ్ పేజ్, స్పెషల్లీ ద HTML ప్రోగ్రామ్స్. నెక్స్ట్ వన్ ఇస్ ద DNS, డొమైన్ నేమ్ సిస్టమ్ అంటాం. DNS connects the website address to a particular domain in the web server. Okay. Now we go for the next layer, that is 6th layer, presentation layer. Presentation layer లో data encrypts and decrypts the data. అంటే డేటాని పంపించేటప్పుడు డైరెక్ట్ గా డేటాని ఒరిజినల్ డేటాని పంపించారు. ఈ ప్రెజెంటేషన్ లేయర్ ఇస్ ఎ స్పెషల్ కాన్సెప్ట్ ఆఫ్ ద క్రిప్టోగ్రఫీ. క్రిప్టోగ్రఫీ చాలా స్పెషల్ కాన్సెప్ట్. ఫస్ట్ డేటాని ప్లెయిన్ టెక్స్ట్ అంటాం. సో ప్లెయిన్ టెక్స్ట్ నుంచి డేటా సైపర్ టెక్స్ట్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇంకా సెంటర్ కి వెళ్ళలేదన్నమాట. ఇన్ బిట్వీన్ డేటా ఏమవుతుందంటే ఎన్క్రిప్ట్ అవుతుంది. డేటా ఎన్క్రిప్షన్, దట్ ఈస్ ఎన్క్రిప్ట్. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ద నార్మల్ టెక్స్ట్ టు ద సైపర్ టెక్స్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్క్రిప్షన్. ఇక్కడ డేటా అంటే ఒక చిన్న సీక్రెట్ కోడ్ తో, చిన్న కీతో, డేటా ప్రొటెక్షన్ తో మనకి ఎన్క్రిప్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద డిక్రిప్షన్. నౌ ఈ సైపర్ టెక్స్ట్ డేటా అగైన్ డిక్రిప్ట్ అయిపోయి కీ యూజ్ చేసుకొని మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్ లాగా మారుతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిక్రిప్షన్. సో ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ద సైపర్ టెక్స్ట్ ఇన్ టు ఒరిజినల్ ఫార్మ్ ఆర్ ఎ నార్మల్ ఫార్మ్ టెక్స్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డిక్రిప్షన్. ఇన్ బిట్వీన్ కొన్ని కీస్ యూజ్ చేస్తారు. ఇది కంప్లీట్ ఒక పెద్ద చాప్టర్, ఒక హ్యూజ్ అగైన్ చాప్టర్. ఓకే, ఇలా కన్వర్ట్ అవుతున్న వాటి ప్రెజెంటేషన్ లేయర్స్ లో ఈ ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట. ఓకే,
దీని నుంచి పుట్టిందే క్రిప్టోగ్రఫీ. నెక్స్ట్ వన్ ఇస్ ద సెషన్ లేయర్. సెషన్ లేయర్ లో డేటా మేనేజ్ చేసుకుంటుంది, కంట్రోల్ చేసుకుంటుంది డేటా. ఓకే, అండ్ ఈవెన్ ఇన్ ద సెషన్ లేయర్ హోస్ట్ కమ్యూనికేషన్ ఈస్ వెరీ మచ్ ప్రాసెస్డ్. ట్రాన్స్పోర్ట్ లేయర్, ఇక్కడ డేటా ఎండ్ టు ఎండ్ మెసేజ్ డెలివరీ జరుగుతుంది, దట్ ఈస్ ట్రాన్స్పోర్ట్ లేయర్. అంటే డేటా ఒక ఫ్రేమ్స్, కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్ అని ఉంటాయి, కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్ లో డేటా వెళ్తుంది. దిస్ కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్యాకెట్స్. సో ప్యాకెట్స్ ఆఫ్ ద డేటా ఇస్ డెలివర్డ్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ లేయర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్యాకెట్ ఆఫ్ ద డేటా 2 ways లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది, కనెక్షన్ లెస్ ఓరియంటెడ్ అండ్ కనెక్షన్ ఓరియంటెడ్ అండ్ 2 layers లో వెళ్తుంది. ఓకే, హియర్ వై యూజింగ్ ద ప్రోటోకాల్స్ టీసీపీ అండ్ ద యూడిపి. నెక్స్ట్ ఈ టీసీపీ అండ్ యూడిపి అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, యూడిపి అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఓకే, నెక్స్ట్ వన్ నెట్వర్క్ లేయర్. నెట్వర్క్ లేయర్ ఇస్ నథింగ్ బట్ కమ్యూనికేటింగ్ ద 2 devices. డేటా ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పుడు కమ్యూనికేషన్ త్రూ ద నెట్వర్క్ ఈస్ కాల్డ్ యాజ్ నెట్వర్క్ లేయర్. Now here the path or the flow control will be on the basis of the packets division. Okay, special protocol is used which is called as internet protocol. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రోటోకాల్ పంపించడానికి యూజ్ చేసిన డివైస్ ఇస్ ద రూటర్. సో రూటర్ ఒక సింగిల్ ప్రోటోకాల్ మీద వర్క్ చేసి డేటా ప్యాకెట్ ని ఫార్వర్డ్ చేస్తుంది టు ద డెస్టినేషన్. దట్స్ వై ఇక్కడ రూటర్ ని డివైస్ అంటాం. ఓకే, నౌ ద నెక్స్ట్ లేయర్ ఇస్ ద డేటా లింక్ లేయర్. Data link layer is the second layer. Here this data link layer divides the data packets into the frames. Okay, ఎప్పుడైతే కాంప్లికేటెడ్ డేటా ఉంటుందో దాన్ని ఫ్రేమ్స్ లాగా డివైడ్ చేసి డేటా ప్యాకెట్స్ లాగా కన్వర్ట్ అయ్యేది ఇక్కడ, కానీ ఇట్ స్విచెస్ ద కనెక్టింగ్ నెట్వర్క్ సెగ్మెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ఫస్ట్ వన్ విచ్ ఇస్ ద ఫిజికల్ లేయర్. ఇన్ ద ఫిజికల్ లేయర్ ద రెఫరెన్స్ మోడల్ కి ఫస్ట్ లేయర్ అంటాం. ఇట్ ఈస్ ఇంటర్ఫేస్ బిట్వీన్ నెట్వర్క్ మీడియా అండ్ ద డివైసెస్ అండ్ ఇట్ కన్వర్ట్స్ ద ఆప్టికల్ మెకానిజం టు ద ఎలక్ట్రికల్ క్యారెక్టర్స్. ఇది ఆర్డర్ ఎందుకు రివర్స్ వస్తుందంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఓఎస్ఆర్ రెఫరెన్స్ మోడల్ ఎప్పుడు కూడా స్టార్ట్ అయ్యేది కింద నుంచి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఇలా వస్తుంది. సో చెప్పేటప్పుడు 7 నుంచి 1 చెప్తారు, బట్ చేసేటప్పుడు మటుకు 1 నుంచి 7 చేస్తారు. దట్ ఈస్ ద ఓఎస్ఐ 7 లేయర్ రెఫరెన్స్ మోడల్. ఓకే, కొన్ని ప్రోటోకాల్స్ చూద్దాం. HTTPS ప్రోటోకాల్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. ఓకే, నెక్స్ట్ IMP అంటే ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్. ఈ IMAP అలౌస్ ద ఎడిటింగ్ ఈమెయిల్ మెసేజెస్ టు ద సర్వర్ వితౌట్ డౌన్లోడింగ్ ద క్లయింట్. క్లయింట్ డౌన్లోడ్ చేసుకోకుండా అది ఎడిట్ చేసి చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ IMAP. నెక్స్ట్ వన్ SNMP, సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ ఏంటి అంటే ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఏ అప్లికేషన్ లేయర్ డివైస్ అన్నమాట. అండ్ స్పెషల్లీ ద UDP పోర్ట్ నెంబర్ ఈస్ 161 to 162. దట్ ఈస్ కాల్డ్ యాజ్ SNMP. నెక్స్ట్ వన్ ఇస్ ద DHCP, డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఇది IP అడ్రస్ ని క్లయింట్స్ తో కనెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ICMP ఇస్ ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్. ఇది అడ్రసింగ్ కాన్సెప్ట్, బట్ ఇక్కడ చూడండి IP అడ్రస్ ని కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద SSL. SSL refers as a secure socket layer. Secure socket layer. ఇది one of the protocol which secure the connection between the web browser server మధ్యలో వర్క్ చేస్తుంది SSL అంటే. Next one is the NNTP. So this NNTP refers as a network news transfer protocol. ఇక్కడ యూజ్ చేస్తున్న పోర్ట్ 119 port numbers. Telnet is another protocol which is connected to the remote computers to access the data and internet. And what is the protocol? What is the meaning of protocol? Means it's the rules of network simply. Okay. Now కొన్ని networking devices చూద్దాం. నెట్వర్కింగ్ డివైస్ యాక్ట్స్ యాజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ ద నెట్వర్క్స్. ఓకే, ఇలాంటి డివైస్ ఏమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ద బ్రిడ్జ్. బ్రిడ్జ్ కనెక్ట్స్ ద మల్టిపుల్ నెట్వర్క్ సెగ్మెంట్స్ ఇన్ ద డేటా లింక్ లేయర్. ఈ బ్రిడ్జ్ అనేది 2 ఎథర్నెట్ నెట్వర్క్స్ ని డిస్కనెక్ట్ చేస్తుంది, ఇంటర్నెట్ కనెక్ట్ కూడా చేసుకుంటుంది. ఓకే, ఎక్స్టెండ్ చేయాలన్నా కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద స్విచ్. స్విచ్ ఈజ్ ఏ నెట్వర్క్ ట్రాఫిక్ విచ్ సెండ్స్ ద డేటా టు ద డెస్టినేషన్. ల్యాండ్ లో ఎక్కువగా స్విచెస్ ని యూజ్ చేస్తారు. అండ్ ఇట్ వర్క్స్ యాజ్ ఎ డేటా లింక్ లేయర్. ఓకే,
నెక్స్ట్ వన్, ఈ స్విచ్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కూడా డేటా ట్రాన్స్మిషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద అడ్రస్ వెళ్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద రిపీటర్. రిపీటర్ ఈస్ ఎ డివైస్ విచ్ రీజనరేట్స్ ద digital signals while transmitting the one part of the network to another part, and it works in the physical layer. Okay, ivi special devices. Next, router. Router is an internet protocol. Of course, it connects two different networks. ఇలా ఉంటుంది రూటర్ అనే కాన్సెప్ట్. ఓకే, ఇది జనరల్ గా మనం ఇప్పుడు యూజ్ చేస్తుంది కూడా ఈ రూటర్ కాన్సెప్టే. ఓకే, ఇళ్లలో కూడా ఇవే ఉంటాయి. నౌ ఇట్ ఈస్ అ డివైస్ ఫర్ ద బ్రాడ్బ్యాండ్, దట్ ఈస్ ఫోన్ కనెక్షన్ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద రూటర్. ఓకే, ఇట్ వర్క్స్ ఆన్ ద నెట్వర్క్ లేయర్ టు ద కనెక్ట్ ఇంటర్నెట్. నెక్స్ట్ వన్ ఇస్ ద బి రూటర్, అంటే బ్రిడ్జ్ రూటర్ అనమాట. బ్రిడ్జ్ రూటర్ ని హైబ్రిడ్ రూటర్ అంటాం. నెక్స్ట్ ఈస్ ద గేట్వే. గేట్వే ఇస్ ఇంటర్నెట్ నెట్వర్క్స్ బేస్డ్ ఆన్ ద ప్రోటోకాల్స్. ఆ ప్రోటోకాల్స్ బేస్ పైన డిపెండ్ అయ్యి అన్ని లేయర్స్ ని కనెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద గేట్వే. మోడెమ్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్, యాజ్ ఐ సెడ్ బిఫోర్. ఓకే, ఈ మోడెమ్ అనేది టెలిఫోన్ లైన్స్ లో కనెక్ట్ చేయడానికి ఇలా యూజ్ చేస్తారు. ఇది ఓల్డ్ మోడల్, ఇప్పుడు డీలింక్ ఎక్కువగా యూజ్ చేస్తుంది, ఇంతకుముందు చూసింది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద హబ్. హబ్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ ద అథర్నెట్ సెగ్మెంట్స్ ఆఫ్ ద ల్యాన్స్. ఇది నోడ్ టు నోడ్ అంటే టెర్మినల్ టు టెర్మినల్ కనెక్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద హబ్. ఇక్కడ ఇది ఓన్లీ ఫిజికల్ లేయర్ గానే వర్క్ చేస్తుంది, మిగతా నెట్వర్క్స్ అన్ని అబౌవ్. ఓకే, నౌ వి డిస్కస్ అబౌట్ హబ్ అంటున్నాం. వాట్ ఆర్ దీస్ హబ్స్ చూద్దాం. హబ్స్, యాక్టివ్ హబ్, ప్యాసివ్ హబ్. యాక్టివ్ హబ్ అనేది ఎలా ఉంటుందంటే రిపిటేటర్స్ పైన వర్క్ చేస్తుంది. ప్యాసివ్ హబ్ అనేది సిగ్నల్స్, పవర్ సప్లై లేకోకుండా వర్క్ చేస్తుంది. ఓకే, కానీ యాక్టివ్ హబ్ కి కంపల్సరీ పవర్ సప్లై ఉంటేనే వర్క్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ హబ్. ప్యాసివ్ హబ్ కి అవసరం లేదు. So this is all about the computer networks which are very important for your concepts, especially competitive exams కోసం useful. ఓకే, ఇదంతా కూడా మీకు థియరిటికల్ చూసాము. నెక్స్ట్ క్లాస్ లో బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్ని కూడా బాగా నేర్చుకోండి. స్పెషల్ గా ఈ కాన్సెప్ట్ లో మీరు అబ్రివేషన్స్ చూడండి. కొన్ని పోర్ట్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ పోర్ట్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. అన్ని ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్ ద షార్టెస్ట్ వే, హార్డెస్ట్ వే, బిట్స్ చెప్పాక ఇంకా అంతా కూడా కవర్ అవుతుంది. ఓకే, సో లెట్ us స్టాప్ ద క్లాస్ నౌ. థ్యాంక్ యూ. సో చూసారు కదా క్లాస్ ఇవాళ అకార్డింగ్ టు ద కంప్యూటర్ నెట్వర్క్స్. ఈ నెట్వర్క్స్ డీప్ గా వెళ్ళకండి. మనం ఏమైతే డిస్కస్ చేసామో మీ సిలబస్, నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని రెఫర్ చేసి ఆ టాపిక్స్ అన్ని చెప్పాను. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్లీ బిట్స్ డిస్కస్ చేద్దాం. సో దట్ మీకు కంప్లీట్ క్లారిటీ అబౌట్ ద నెట్వర్క్స్ వచ్చేస్తుంది. ఓకే, నౌ ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్పెషల్లీ ఈ వీడియోస్ అన్ని కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, RRB ఎగ్జామినేషన్స్ అండ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, నౌ DSC ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి కదా, అందులో కూడా కంప్యూటర్ నెట్వర్క్స్ అనే టాపిక్ ఉంది. సో ఈ బిట్స్ మీ అందరికీ యూజ్ అవుతాయి. ఫస్ట్ థియరీ నేర్చుకోండి, తర్వాత బిట్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్ లో ఓన్లీ బిట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.